తెలీదు. మీరు సైలెంట్ గా ఉండండి. నన్నే గెట్అవుట్ అంటున్నావా? వావ్! అంటే ఈ ఇంటి పని మనుషులకిచ్చే గౌరవం కూడా నీ మొగుడికి లేదు కదా? మొగుడు పని మనుషుల కన్నా తక్కువ అయిపోయాడు. వావ్, సూపర్, అద్భుతం. ప్రపంచంలో ఎక్కడా జరగని అద్భుతం ఇది. వెరీ గుడ్ శివగామి. ఇంతమంది ముందు తాళి కట్టిన వాణ్ణి అవమానించావు కదా. ఇంత అవమానం జరిగాక ఈ ఒంట్లో ప్రాణానికి విలువే ఉంటుంది. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి కదా. చూస్తూ ఉండు. ఈ భూమి మీద ఉంటే నువ్వైనా ఉండాలి, లేదా నేనైనా బతికుండాలి. ఎవరో ఒక్కరే మిగిలుండాలి. ఈ ఇంట్లో ఒక హత్య జరిగే తీరుతుంది. సార్, ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా ఆవేశపడుతున్నారు? ఇది ఆవేశం కాదు, అవమానం. చెప్పు తీసుకొని కొట్టినట్లు ఇంట్లో నుంచి గెట్అవుట్ అంది కదా. నా మొహం చూస్తూ నీ మేడం బతకలేదు. ఆ మొహాన్ని చూస్తూ నేను బతికొండలేను. అందుకే ఎవరో ఒకరే బతికొండాలి. ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలి కదా. కావాలంటే ఈ భూమినే వదిలిపెట్టి వెళ్తాను. దానికన్నా ముందు ఈ ఇంట్లో ఒక శవాన్ని లేపి వెళ్తాను. చూస్తూ ఉండండి. మేడం, మీరేం భయపడకండి. ఇలాంటి నాటకాలన్నీ నేను చాలా చూశాను. మేడం, మీకు సారు గురించి అర్థం కావడం లేదు. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇదంతా నా వల్ల జరిగింది, నా వల్ల జరిగింది. నువ్వేం కంగారు పడకు. ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. చస్తాను చస్తాను అని బెదిరించే వాళ్ళు ఎప్పుడూ చావరు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు లోపలికెళ్ళు. భవాని, అవ్వని లోపలికి తీసుకెళ్ళు. సరే అమ్మా. అవ్వ, వా అవ్వ.